హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రజెంటు డబ్బులు పడుతున్నాయి. ఎవరెవరికి డబ్బులు పడతాయి, ఏ తేదీ వరకు పడతాయి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇటీవలే గ్యాస్ సిలిండర్ ధరపై 29 రూపాయలు పెంపు అమల్లోకి రావడంతో ప్రస్తుతం సిలిండర్ ధర దాదాపు 1000 రూపాయలు దాటింది. ఈ నేపథ్యంలో ఉచిత సిలిండర్ పథకానికి సంబంధించిన సబ్సిడీ డబ్బుల విడుదలపై ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ఇప్పటికే 5వ సిలిండర్ పంపిణీ కొనసాగుతుండగా ఈ నెల 30 తేదీతో 5వ సిలిండర్ పంపిణీ ముగుస్తుందని, జూలై 1 నుంచి 6వ సిలిండర్ పంపిణీకి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ప్రారంభంలో సిలిండరు బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు త్వరగా జమ అయినప్పటికీ 3, 4, 5 సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ ఇంకా అందని వారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ముందుగా నిధులు గ్యాస్ కంపెనీలకు విడుదలయ్యి అక్కడి నుంచి ధృవీకరణ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుండడంతో ఆలస్యం జరుగుతుందని చెబుతుంది. ప్రస్తుతం 5వ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. 4 సిలిండర్ల డబ్బులు పొందిన వారికి 5వ సిలిండర్ డబ్బులు 920 రూపాయలు ప్రజెంటు పడుతున్నాయి. కొంతమందికి అకౌంట్లో పడ్డాయి కూడా. సో ఇంకా ఎవరికైనా పడకపోతే వెయిట్ చేయండి. ఈ జూన్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ఏదో ఒక తేదీన కంపల్సరిగా మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి అకౌంట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా 5వ సిలిండరు బుక్ చేసుకుని వారు వెంటనే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సబ్సిడీ డబ్బులు అందకపోవడానికి ప్రధానంగా 3 కారణాలను అధికారులు సూచిస్తున్నారు. మొదటిది ఈకేవీసీ పూర్తి కాకపోవడం. ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం సంబంధిత గ్యాస్ కంపెనీ యాప్, వెబ్సైటు, గ్యాస్ డిస్ట్రిబ్యూటరు లేదా డెలివరీ సిబ్బంది సహాయంతో ముఖ చిత్రం లేదా వేలిముద్ర ఆధారంగా సులభంగా ఈకేవీసీ పూర్తి చేయవచ్చు. రెండోది ఎన్పిసి లింకు లేకపోవడం. ఆధార్ నెంబరు మీ బ్యాంక్ ఖాతాకు సరిగ్గా అనుసంధానం అయి ఉండాలి. 1 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలను ఒకసారి పరిశీలించడం మంచిది. అవసరమైతే కొత్త బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా తెరిచి ఎన్పిసి మ్యాపింగు పూర్తి చేసుకోవచ్చు. మూడోది హౌస్ హోల్డింగ్ మ్యాపింగు పూర్తి కాకపోవడం. మీ రేషన్ కార్డు, గ్రామ లేదా వార్డు సచివాలయం పరిధిలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదై ఉందో లేదో ఒకసారి నిర్ధారించుకోవాలి. ఈ 3 అంశాలు సరిగ్గా ఉంటే సబ్సిడీ డబ్బులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే సిలిండర్ ధర పెరుగుదల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ముందుగానే సిలిండరు బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సో ఇప్పటికే 4 సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంటుండగా 5వ సిలిండరు సబ్సిడీ కూడా ఒక్కొక్కరికి జమ చేస్తున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.